అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు కూడా చెప్పాము, కన్యాకుమారి సినిమా ఒక చిన్న టీము, కొత్త యాక్టర్స్ తోటి చాలా కష్టపడి ఒక 3 years బ్యాక్ స్టార్ట్ చేసాము. ఒక 8 months ట్రైనింగ్, ఒక 1.5 years షూటింగ్. ఆ తర్వాత సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక ఒక 1 year వెయిటింగ్. ఈ ప్రాసెస్లో ఫిల్మ్ షూట్ చేస్తున్నప్పటి నుంచి కూడా బన్నీవాస్ గారికి చూపించగలిగితే బాగుంటుంది, ఆ కథలో కొత్తదనం తను ఎంకరేజ్ చేస్తారని ఉండింది. నాకు చాలాసార్లు ట్రై చేశాను కానీ అవ్వలేదు. బట్ లక్కీగా ఆ ప్రాసెస్లో మధు గారు వచ్చారు, తర్వాత బన్నీవాస్ గారికి ఆ సినిమా చూపించగలిగాము. ఈరోజు కన్యాకుమారి సినిమా ఇక్కడ August 27th రిలీజ్కి ఉంది అని అంటే బన్నీవాస్ గారి సపోర్ట్ వల్ల మేము ఇక్కడ రిలీజ్కి రాగలిగాం. చిన్న సినిమా నమ్మి, కంటెంట్ నమ్మి తీసాము, కానీ అది థియేటర్స్కి తేడానికి కానీ ప్రజల ముందుకు పెట్టడానికి కానీ ఆ ఎక్స్పెక్టేజ్ అవ్వచ్చు, సపోర్ట్ అవ్వచ్చు, దానికోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. అట్ లాస్ట్ ఇప్పుడు మాకు తెలిసి ఏంటంటే మా సినిమాతో బన్నీవాస్ గారి సినిమా చూసి బాగుందన్నారంటే ఆ క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు కంటెంట్ కూడా చూస్తారు, ట్రైలర్, టీజర్. సో ఆబ్వియస్గా ఆడియన్స్ ఈ ఒక కైండ్ ఆఫ్ కొత్త సినిమా, చిన్న సినిమా, ఫ్రెష్ కంటెంట్ ఉంటుంది, దాన్ని చూడాలి, ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బన్నీవాస్